गणानां गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आन शृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम्। ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చరణారవిందాలకి అనేక ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. సాయి భక్తులందరికీ సాయిరామ్. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సత్యసాయి సమీడే. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనం నిత్యపారాయణ గ్రంథంలో నా 5-6 అధ్యాయాల సమీక్ష నిర్వహించడం మహద్భాగ్యంగా భావిస్తూ మీ అందరితో విన్నవించుకుంటున్నాను. శాంతిశ్రీ జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారు 5వ అధ్యాయంలో దేవాలయాల పునరుద్దీపనం, ముహూర్త నిర్ణయం, యజ్ఞ కలశం, వైదిక ధర్మోద్ధరణము, ఆయుధ పూజల గురించి ప్రస్తావించారు. స్వామంటారు, దేవునికి హృదయం ఎట్టిదో గ్రామానికి లేక జన సమూహానికి దేవాలయం అట్టిది. దేవాలయాలు కట్టడం, వాటిలో విగ్రహాలు ప్రతిష్ఠించడం, అక్కడి ఆరాధనకు సంబంధించిన అనేక ఉత్సవాలు చేయడం మొదలైనవన్నీ సత్కర్మలే. అవి సేవలో శిక్షణనిస్తాయి, త్యాగానికి, అనాసక్తికి అవకాశాలను కలిగిస్తాయి. అది ఒక విధమైన తపస్సు అన్నారు. ఏదైనా చేసి చూపించే స్వామి మన కోసం దేవాలయాల పునరుద్దీపనం ఎంత చక్కగా నిర్వహించారో చూడండి. 1961 జూన్ 11వ తేదీ నాడు సత్యసాయి బాబా వారు కొందరు భక్తులతో కలిసి బదరీ యాత్రకి బయలుదేరారు. అందరూ బదరీలో నారాయణుడిని చూడ్డానికి వెళ్తుంటే మీరు మాత్రం నారాయణుడితో కలిసి బదరీలోని విగ్రహాలు చూడడానికి వెళ్తున్నారు అన్నారు తోటి భక్తులతోటి. స్వామి ఒక హస్తచాలనంతో బంగారు పళ్ళెరంలో 1000 రేకులున్న బంగారు పద్మం సృష్టించారు. మరొక పళ్ళెంలో ఆ బంగారపు పద్మం ఉంచి అందులో బదరీ నారాయణుని విగ్రహం కింద ప్రతిష్ఠింపబడిన నేత్రలింగాన్ని తమ హస్తచాలనంతో బయటికి రప్పించి ఉంచారు. ఆ నేత్రలింగంలో ఒక నేత్రం చక్కగా చూస్తున్నట్లు కనపడుతోంది. అప్పుడు స్వామి హస్తచాలనంతో ఒక రజత కలశం సృష్టించారు. అది గంగోత్రి నీటితో నిండిపోయింది. ఆ కలశం అడుగు భాగాన తన వేలు నుంచి పక్కకు తీయగానే అక్కడ ఒక రంధ్రం ఏర్పడి ఆ జలధారలు నేత్రలింగం మీద పడసాగాయి. ఆ అభిషేక కార్యక్రమం తర్వాత సాయినాథుడు చేతిని విదల్చగానే వెండి బంగారు పుష్పాలు ఆ హస్తం నుంచి రాలి లింగానికి పుష్పాభిషేకం చేశాయి. శివునికి తుమ్మిపూలు ప్రీతి కదా
అని అర్చకుడు కోరగానే స్వామి మరొకసారి హస్తచాలనం చేసి తుమ్మిపూల రాశిని ప్రత్యక్షపరిచారు. ఆ పూలతో నేత్రలింగాన్ని అలంకరించారు. ఈ విధంగా భగవాన్ బాబా ఆ నేత్రలింగాన్ని శక్తిమంతంగా వించి తిరిగి యథాస్థానానికి పంపారు. బదరీ యాత్ర తర్వాత పుట్టపర్తి వచ్చాక అక్కడి భక్తులంతా కూడా యాత్రాఫలం మాకు లేకపోయిందే అని ఇచ్చటి వారు భావించవద్దు. శ్రీమన్నారాయణుడు మీ చెంతనే ఉన్నాడు, మీ సమక్షంలోనే ఉన్నాడు. వారిని దర్శింప ప్రయత్నించండి. ఎచ్చటనో కనులకు కానరాక విగ్రహ రూపంలో ఉన్న నారాయణుడికై ఎందుకు తపిస్తారు? మీ కన్నుల ఎదుట ఉన్న నారాయణమూర్తిని భక్తి ప్రపత్తులతో సేవించి నిర్మలమైన ఆనందాన్ని పొందండి అన్నారు స్వామి. ఇక కాశీ విశ్వేశ్వరుని ఆలయం ఆ పర్యటనకి వారి తల్లిదండ్రులు బూర్గుల రామకృష్ణరావు గారు మరికొంతమంది కూడా ఉన్నారు. విశ్వేశ్వరలింగాన్ని సందర్శించినప్పుడు బాబా విభూతిని సృష్టించి ఆ లింగానికి 3 వెడల్పాటి గీతలుగా దిద్దారు. ఆ తర్వాత తడి చందనం సృష్టించి ఆ విభూతి రేఖల మధ్య గుండ్రంగా దిద్దారు. ఆ తర్వాత 3 వరుసలుగా వజ్రాలతో మెరిసిపోతున్న ఒక గుండ్రని బంగారు ఆభరణాన్ని సృష్టించి ఆ చందనాలంకారం మధ్యలో ఆ లింగానికి నొక్కి ఉంచారు. అంతే, అది అతుక్కుపోయింది. కాశీ విశ్వనాథుడు దివ్య తేజస్సుతో తేజరిల్లాడు. స్వామి జామ్నగర్ రాజమాత అభ్యర్థన మీద గుజరాత్లోని సోమనాథ్ దేవాలయాన్ని సందర్శించారు. గజనీ మహమ్మద్ తన దండయాత్రలో ఆ దేవాలయాన్ని అనేక సార్లు ముట్టడించి బంగారు ఆభరణాలు, రత్నరాసులు దోచుకుపోయాడు. చివరిసారి ఆ శివలింగాన్ని కూడా పెకిలించేసి అడుగున ఉన్న ఆ రత్నాలన్నింటినీ తీసుకుపోయాడు. ఆ తర్వాత భక్తులు ఆ స్థానంలో మరో రాతిలింగాన్ని ప్రతిష్ఠ చేసి పూజా పునస్కారాలు జరుపుతున్నారు. జామ్నగర్ మహారాజు దిగ్విజయ్ సాహెబ్ ఎంతో కష్టపడి ఆ ఆలయానికి పూర్వ వైభవం సంతరింపచేయాలని ఎంతో కృషి చేశారు. చివరికి బ్రహ్మాండమైన గాలిగోపురం నిర్మించారు. దానికి దిగ్విజయ గోపురం అని పేరు. భగవాన్ బాబా ఆ గోపురాన్ని ఆవిష్కరించి ఆలయం గర్భగుడి లోపలికి ప్రవేశించి కొన్ని బంగారు బిల్వ పత్రాలని సృష్టించి 4 అడుగుల ఎత్తైన ఆ లింగానికి అభిషేకించారు. ఆ లింగం అడుగు భాగంలో జ్యోతిర్లింగం ఉందని చెప్పి సత్యసాయి భగవానుడు ఆ జ్యోతిర్లింగాన్ని తమ దివ్యహస్తాల్లోకి తెప్పించి అందరికీ చూపించారు. దాని తేజస్సు మిరుమిట్లు గొలుపుతూ ప్రకాశించింది. ఆ జ్యోతిర్లింగాన్ని శక్తివంతం చేసిన తర్వాత భగవాన్ బాబా బదరీలోలాగా ఆ లింగాన్ని యథాస్థానంలోకి పంపకుండా ఇక ఈ ఆలయానికి ఎటువంటి శత్రుపీడ లేదు, అందువల్ల ఈ జ్యోతిర్లింగాన్ని అందరూ పూజించడానికి వీలుగా ఇక్కడ బయటనే ఉంచదలిచాను అని ఒక వెండి పీఠం సృష్టించి దానిపైన అతికించి నిలిపారు. ఆ పర్యటనలోనే బాబా ద్వారక కూడా వెళ్ళారు. అక్కడ స్వామి కృష్ణుని ఆలయ ప్రాంగణంలో ప్రవేశించి తమ దివ్య పాదస్పర్శతో ఆలయాన్ని పునీతం చేశారు. అక్కడ వేలాది మంది భక్తులకి దర్శనాన్ని అనుగ్రహించారు. దర్శనానంతరం సముద్ర తీరంలో కూర్చుని అక్కడ ఇసుకని ఒక కుప్పగా చేసి ఆ కుప్పలోంచి స్వామి తమ దివ్య హస్తాలతో ఒక బంగారు కృష్ణ విగ్రహాన్ని సృష్టించారు. ఈ అద్భుత సన్నివేశం వలన ద్వారక ఆలయం ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయినట్లుగా స్వామి అన్నారు. సత్యసాయినాథుడి దివ్య స్పర్శతో శక్తి పొందిన మరో దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం. అక్కడ స్వామి ఆలయంలో ప్రవేశించి బంగారు బిల్వపత్రాలని అప్పటికప్పుడు సృష్టించి కురిపిస్తూ మల్లికార్జున స్వామికి అభిషేకించారు. ఇక మహారాష్ట్రలోని పండరీపురం వెళ్ళినప్పుడు భగవాన్ బాబా అక్కడ పాండురంగనితో పాటు ఉన్న రుక్మిణీదేవిని చూసి పచ్చల కంఠహారాన్ని సృష్టించి ఆమెకు అలంకరించారు. ఇలా స్వామి దేవాలయాలలో మూల విగ్రహాల శక్తిని పునరుద్దీపనం గావించారు. దేవాలయాలన్నీ స్వామి పవిత్ర దేహాలే కదా. మానవ దేహమే దేవాలయం. దేహి దేవుడు. దేవాలయ నిర్మాణంలోని పరమార్థాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ఇక్కడ
ఒక విషయం స్ఫురణకొస్తుంది. మనం పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో ఆ కాలంలో అసలు దేవుడి పూజలంటే గిట్టక, మనకి సంస్కృతిలో ఇమిడిపోయి ఉన్న ఆ యాత్రా సందర్శనం అనేది కూడా మానేసి ప్రజలంతా కూడా ఒక రకమైన అస్థిమిత స్థితిలో, స్వాతంత్రం రాని ఆ సమయాలలో చాలా కష్టాలు పడుతున్నప్పుడు భగవంతుడు ఉద్భవించాడు. స్వామి ఉద్భవించింది సనాతన ధర్మాన్ని తిరిగి పునఃప్రతిష్టాపన చేయడానికే కదండి. మరి మనం ఏ విధంగా తయారయ్యాము అంటే పాశ్చాత్యుల ప్రభావం అనండి, లేకపోతే శ్రద్ధ లేకపోవడం అనండి, మనం చెడు మార్గంలో వెళ్ళిపోయాం. ఏ విధంగా అంటే అసలు అర్థం పర్థం లేని ఆచారాలు వ్యవహారాలు చేస్తున్నాం. స్వామి అన్నారు సత్యనారాయణ వ్రతం చెయ్యాలి అంటే ఒక పిల్లి ఒక బుట్ట కింద ఉంచాలి. ఆ విధంగా తయారైన ప్రజలని ఉద్ధరించడం కోసమే స్వామి ఈ దేవాలయాలలో ఆ మూల విరాట్టులకి ఆ శక్తిని ప్రసరింపచేసి, మనం సాధారణంగా ఏం చేస్తామండి, కరెంటు పోగానే పక్కింట్లో ఉందా లేదా అని చూస్తూ ఉంటాం. అలాగే పక్కింటి వాళ్ళు కాశీ వెళ్ళారనో, లేకపోతే ఎదురింటి వాళ్ళు బదరీ వెళ్ళారనో యాత్రలు తిరిగినప్పుడు మనకి శక్తి రావడం కోసం ఆ భగవంతుడు తాను స్వయంగా విగ్రహాలకి ఈ విధంగా దేవాలయాల పునరుద్దీపనం చేసి మనం చేయవలసిన కర్తవ్యాన్ని మనకి బోధించారు స్వామి. ఇక ముహూర్త నిర్ణయం గురించి చెప్పారు. అసలు ఈ ముహూర్త నిర్ణయం ఎంత గొప్పగా ఉందో చూడండి. ఈ వేద విధులందరూ కూడా 7:30 గంటలకే యాగశాల ప్రవేశించాలి అని అనుకున్నారు వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞానికి. కానీ మన స్వామి ఏమన్నారు, 9:30కి బాగుందేమో ఆలోచించండి అన్నారు. స్వామి ఎవరిని ఎప్పుడు ఇంపోజ్ చేయలేదు కదండి. అనగానే పాపం వేద బ్రాహ్మణులు ఏమనుకున్నారు, వేద ప్రమాణం ప్రకారం 7:30కే కరెక్ట్గా ఉంది అని అనుకున్నారు. కానీ ఆ వేదాలనే సృష్టించిన మన వేద పురుషుడు చేసిన నిర్ణయానికి ప్రకృతి మాత నమస్కరించినట్లుగా అంత పెద్ద వాన కురిసిపోయి కుంభవృష్టి, స్నానాలు చేసి సిద్ధంగా ఉన్న వారెవ్వరూ కూడా యాగశాలలో ప్రవేశించలేకపోయారు. 9:30కే భగవంతుడితో పాటుగా యాగశాలలోకి వచ్చి ఈ జ్ఞాన యజ్ఞాన్ని దిగ్విజయంగా నిర్వహించగలిగారు. ఇక యజ్ఞ కలశం విషయం ప్రస్తావించారు శాంతిశ్రీ గారు. ఈ యజ్ఞం నిర్వహించే బ్రహ్మశ్రీ శివరాం బైరాగి శాస్త్రి గారిని స్వామి 2 రోజులు ముందుగానే పిలిపించి కావలసిన వస్తువులన్నింటినీ జాబితా రాయండి, అన్నీ ఏర్పాటు చేయిస్తాను అన్నారు. అందరూ కూర్చున్నారు, చక్కగా ఒక పెద్ద జాబితా ఇచ్చారు. కానీ యజ్ఞ కలశం మర్చిపోయారు. అది స్వామికి ఎవరు చెప్పాలి? ఇంకా 5 నిమిషాలు ఉందనగా గబగబా బైరాగి శాస్త్రి గారు వచ్చి స్వామి కలశం అని అడిగారు. అడగగానే స్వామి ఇంకా ముహూర్తానికి 5 నిమిషాలుందా ఇప్పుడా అని చక్కగా ఆ ప్రేమ కురిపించి చించోళి వారి ఇంటికి వెళ్ళి పాత సామాన్ల గదిలో ఉన్న తాను షిరిడీ బాబా అవతారంలో ఇచ్చిన ఆ రజత కలశాన్ని తీసుకొచ్చి బైరాగి శాస్త్రి గారి చేతిలో పెట్టి ఇది బాగుందా అని అడిగారు. అదండి మన స్వామి. మానవుల చేత నిమిషాలలో చాలా స్వల్ప కాలంలోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనితర సాధ్యం ఎంత పెద్ద మ్యాన్షన్ నిర్మింపచేశారండి. మన చేతే అంత పని చేయించిన భగవంతుడు సకల చరాచర సృష్టికర్త. ఆయనకి ఎంతసేపు అండి ఇవన్నీ? కాకపోతే మన మీద ప్రేమని ఇన్ని విధాలుగా చూపించడానికి స్వామి ఇలా చిన్నవన్నీ చేస్తూ ఉంటారు. ఇక వైదిక ధర్మోద్ధరణం. ఈ వైదిక ధర్మోద్ధరణం నా అవతార లక్ష్యం అని అన్నారు కదండి. గోబ్రాహ్మణ వేద పోషణలకి, తద్వారా వైదిక ధర్మోద్ధరణకి పునాదులు వేస్తున్నాను అని స్వామి ప్రకటించారు. ఆ వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞ మహోత్సవంలో భగవాన్ బాబా వేద పురుషులుగా ఆసీనులయ్యారు. వేద విజ్ఞాన ఘనులైన బ్రహ్మశ్రీ చెరుకుమిల్లి కామావధానులు గారు సర్వాధ్యక్షులుగాను, ఆమ్నాయ వాచస్పతి బ్రహ్మశ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు వేద శాస్త్రాది ధర్మోపన్యాస సభలకు అధ్యక్షులుగాను నియమింపబడ్డారు. ఘనాపాఠీలు, పండిత ప్రకాండులు,
పలువురు శ్రీయుతులు బులుసు అప్పన్న శాస్త్రి గారు, కడియాల సీతారామ శాస్త్రి గారు, కుప్ప లక్ష్మావధాని గారు, వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, రేమెళ్ల సూర్యప్రకాశ శాస్త్రి గారు, కల్లూరి వీరభద్ర శాస్త్రి గారు, కుప్ప బైరాగి శాస్త్రి గారు, వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు, కొంపెల్ల అమ్మన్న శాస్త్రి గారు, హోతా వెంకటరామ శాస్త్రి గారు ఆ యజ్ఞోత్సవాలలో పాల్గొన్నారు. అక్కడ పార్థివ లింగార్చన, మంత్రజపం, శ్రీమద్ రామాయణ భాగవత దేవి భాగవత శ్రీ భాష్యాది పారాయణలు, సూర్య నమస్కారాలు, నవగ్రహ జపాలు నిర్వహించారు. ఋగ్యజుస్సామవేద పారాయణం వీణుల విందై విరాజిల్లింది. అతిరుద్రయాగం నిర్వహింపబడింది. ఈ సప్తాహం ఎంతో వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. ఆనాటి సభలో స్వామి ప్రసంగిస్తూ, ఆత్మస్వరూపులారా, సనాతన ధర్మ సంస్థాపనం చేసి సర్వదేశాలకు శాంతి సౌఖ్యాలను సమకూర్చడమే నా అవతార ఉద్దేశం అని ప్రకటించారు. కామ సంకల్పంతో యజ్ఞం చేయడం శ్రేయస్సు కాదని, విశ్వమానవ కళ్యాణం కోసం చేసే జ్ఞాన యజ్ఞమే శ్రేష్టమని ఆనాడు భగవద్గీతలోనే స్వామి చెప్పారు. ఇక ఇటువంటి యజ్ఞ శిష్టామృతాన్ని ఆరగించిన వాళ్ళు ఇహంలో నిత్య సంతృప్తులై పరంలో బ్రహ్మ సాయుధ్యం పొందడం నిస్సంశయం అని అన్నారు. స్వామి యజ్ఞంలో పాల్గొనేవారు తాము ఆనందించి లోకానికి అంతటికీ ఆనందాన్ని అందిస్తారు అని అన్నారు. ప్రశాంతి నిలయంలో ఆచరింపబడే యజ్ఞానికి ఫలత్యాగ స్వరూపమైన ఆనందమే గమ్యం. ఈ క్రతువు ఒక వ్యక్తి నిమిత్తం కాదు, ఒక దేశానికి సంబంధించింది కాదు, ఇది విశ్వ కళ్యాణాన్ని ఆశించి జరపబడుతోంది అని అన్నారు. యజ్ఞ పరిసమాప్తి తర్వాత పూర్ణాహుతి రోజున ఆ పవిత్ర యజ్ఞ జలాల్ని స్వామి స్వయంగా ఆ వేలాది భక్తులకి శిరస్సులపై చల్లి పునీతులని చేయడం అనేది ఒక దివ్యానందానుభూతి. ఇక ఆయుధ పూజ గురించి కూడా స్వామి చెప్పారండి. విజయదశమి నాడు యుద్ధంలో ఉపయోగించే కత్తి కటారులకి ఆయుధ పూజ చేస్తారు. మరి మానవుల దగ్గరున్న ఈ కామక్రోధ మదమోహ మాత్సర్యాలనే ఆయుధాల్ని కూడా అదే విధంగా పూజించాలి అన్నారు. వాటిని భగవంతుడి వైపు మరలించడమే పూజించడం. ఆ ప్రభువు వైపు తిప్పేసరికి దుర్గుణాలు సద్గుణాలుగా మారిపోతాయి అని అన్నారు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్ అని మనని గీతాచార్యుడే హెచ్చరించాడు. మరి మన స్వామి ఇంకా ప్రేమగా ఎంత చక్కగా చెప్పారండి స్వామి. కామం అంటే అసలు తీవ్రమైన కోరిక, దాన్ని భగవంతుడి వైపు మరల్చాలి. అప్పుడు ఏమవుతుంది? భగవంతుడిని దర్శించాలి, ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి, ఆయన అనుగ్రహం పొందాలి అని తప్పించిపోతాం. మనకి సత్యభామ భక్తి గుర్తొస్తుంది చూడండి. సత్యభామ ఏమనుకుందండి? తనకే నాకే సొంతం కావాలి అని అనుకుంది ఆవిడ. కాకపోతే అక్కడ తమో రజోగుణాలు ఎక్కువైపోయినందువల్ల భక్తి పరిణతి చెందలేదు. అదే మన రుక్మిణీమాత స్వామే సర్వస్వం. ఆ భగవంతుడికి ఏమర్పించాలి అంటే ఆవిడే మనకి చెప్పింది. ఆ చిన్న తులసాకు సమర్పించి పత్రం పుష్పం ఫలం తోయం, ఆ 4 కదా భగవంతుడికి సమర్పించేది. అదేవిధంగా మనం ఈ అరిషడ్వర్గాలని అన్నిటినీ కూడా స్వామి వైపు తిప్పమని చెప్పారు. స్వామి ఎంత చక్కగా చెప్పారంటే, సర్కస్లో సింహాలు వాటి మాస్టర్ చెప్పినట్లుగా వింటాయి. అలాగే అరిషడ్వర్గాలని కూడా వాటి అధిపతికి అప్పచెప్పినప్పుడు అవి వాటి తీవ్రతల్ని వదిలి సాత్వికంగా మారిపోతాయి. అదే ఆయుధ పూజ అంటే అని అన్నారు స్వామి. మరి మనం ఈ అరిషడ్వర్గాలని భగవంతుడి వైపు తిప్పితే అవి ఏమైపోతాయండి? అవి అష్టవిధ పుష్పాలుగా మారిపోతాయి. మనలో ఆ సద్గుణాలనే పెంచుతాయి. మనం సుప్రభాతం రోజు పొద్దునే చెప్పుకునేప్పుడు ఏమని పాడుకుంటామండి?
ఆదాయ దివ్యకుసుమాని మనోహరాణి శ్రీపాదపూజన విధిం భవదంఘ్రిమూలే అంటాం కదండి. మనం సముపార్జించుకున్న ఈ అష్టవిధ పుష్పాలు ఎప్పుడైతే అరిషడ్వర్గాలని మనం లొంగ తీసుకుంటామో, ఎప్పుడైతే వాటిని భగవంతుడి వైపు తిప్పగలుగుతామో, మనలో ఈ అష్టవిధ పుష్పాలు జనిస్తాయి, పరిమళిస్తాయి అని శాంతిశ్రీ గారు 5వ అధ్యాయాన్ని పరిసమాప్తి చేశారు. 6వ అధ్యాయంలో స్వామి సర్వదేవతాతీత స్వరూపుడుగా ఇచ్చిన దర్శనాల గురించి, నేతి పరమార్థాన్ని గురించి వివరించారు. యదువంశ పురోహితుడు జ్యోతిష్ శాస్త్రవేత్త అయిన గర్గ మహర్షి సంస్కృతంలో గర్గ సంహిత అనే గ్రంథాన్ని రచించారు. ఆ సంహిత ఆరంభంలో పరిపూర్ణతముడైన అవతార పురుషుని లక్షణం గురించి చెప్తూ, ఏ పరబ్రహ్మ స్వరూపంలో సమస్త దేవతల తేజ పుంజాలు లీనమవుతాయో ఆయన పరిపూర్ణతముడైన అవతార పురుషుడని పేర్కొన్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణం శ్రీ సత్యసాయి భగవానుడే. పెద్దబొట్టు ఒకసారి శ్రీ సత్యసాయి వ్రతకల్పం అనే పుస్తకం రాసి తన గదిలో ఒక పెట్టెలో పెట్టుకున్నారు. స్వామి ఆ పుస్తకంలో ఆవిడ సర్వదేవతా స్వరూప అని రాసుకున్న ప్రతి చోట్ల సర్వదేవతాతీత స్వరూప అని మార్చి వ్రాశారు. స్వామి దస్తూరి గమనించిన ఆవిడ లోకానికి ప్రకటించడానికే స్వామి ఈ చర్య చేశారని ఎంతో ఆనందపడ్డారట. ఇక సువర్ణ కాంతులతో మిరుమిట్లు గొలిపే మహాగణపతిగా రమణ మహర్షి శిష్యులు స్వామి అమృతానందకి ఆ దర్శనం అనుగ్రహించారు. సుబ్రహ్మణ్య స్వామిగా మైసూర్ నివాసి భట్ గారి భార్యకి, పరమశివుడుగా హంపి విరూపాక్ష దేవాలయంలో అంతర్బహిశ్చదత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని నిరూపణ చేశారు. కొన్నాళ్ళు శివరాత్రి పర్వదినాలలో 4 అడుగుల షిర్డీ సాయినాథుని వెండి విగ్రహానికి ఖాళీ బిందెలో చేయి పెట్టి అఖండ విభూతి అభిషేకం చేసేవారు. శివరాత్రి నాటి లింగోద్భవ సన్నివేశంలోని పరమార్థాన్ని గురించి స్వామి చెప్తూ, భగవతత్వాన్ని మీరు గ్రహించలేరు. ఆ దివ్య శక్తిని, ఆ మహత్యాన్ని మీరు ఇంతింతని కొలవలేరు. అది అగమ్యం, అగోచరం. మీ మధ్యనున్నది ఆ దివ్య తత్వమే అని మీరు గ్రహించడానికి నిదర్శనమే ఈ లింగోద్భవ దృశ్యం. ఇది మీకు అనుగ్రహంతో కూడుకున్న గొప్ప అదృష్టం అన్నారు. 1974 ఫిబ్రవరిలో శివరాత్రి నాడు భగవాన్ బాబా తన నోటి నుండి ఆత్మలింగాన్ని ఉద్భవింపచేసి చూపి ఒక మహత్తరమైన ప్రకటన చేశారు. వేదాలలో, ఉపనిషత్తులలో కపిలదేవుడు వర్ణించిన దశాంగుళ స్వరూపమైన ఆత్మలింగం ఇదే. ఈ పవిత్ర దర్శనం చేత మీ జన్మం సార్థకత చెందింది. మీకు తిరిగి జగత్తత్వ సంబంధమైన జనన మరణాలు లేవు. ఈ లింగం చుట్టుకొలత 10 అంగుళాలు. దీని లోపల జ్యోతి రూపంలో కనిపించే త్రిశూలం ప్రతి 10 నిమిషాలకి ఒకసారి కొత్త కొత్త రంగులతో ప్రకాశిస్తూ ఉంటుంది అన్నారు. చాలా సంవత్సరాల తర్వాత 1999 శివరాత్రి నాడు హిరణ్య గర్భలింగాన్ని ఉద్భవింపచేశారు. ఆ దివ్యలింగాన్ని స్వామి అందరికీ చూపిస్తూ, ఈ హిరణ్య స్వరూపం ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఉంది. ఇది ఈ దేహమంతా వ్యాపించి ఉంది. నేను అనుకున్నప్పుడు ఒక స్వరూపాన్ని ధరిస్తుంది. ఇది ఆవిర్భావం అయ్యే సమయంలో ఎవరు చూశారో వారికి ఇక జన్మ లేదు అని ప్రకటించారు. మళ్ళీ 2000 సంవత్సరం, 2001వ సంవత్సరంలలో శివరాత్రి నాడు సువర్ణలింగాలని ఉద్భవింపచేసి స్వామి
సాయి కుల్వంత్ హాల్లో చేరిన అసంఖ్యాకమైన భక్తులకి చూపించి వారందరినీ ఆనందంలో ముంచివేశారు. ఇక శ్రీరామచంద్రుడుగా తన మాతృమూర్తికి దర్శనమిచ్చారు. 1972వ సంవత్సరంలో బృందావనంలో వేసవి శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. అప్పుడు ఈశ్వరమ్మ గారు అక్కడ ఉన్నారు. 11వ రోజున ఈశ్వరమ్మ గారికి ఈ మహనీయమైన దర్శనం కలిగింది. ఆవిడ స్వామిని శ్రీరామచంద్రుడిగా కోదండం కిరీటం ధరించి తన పక్కనే చూశారు. ఒళ్ళు నొప్పులతో జ్వరంగా పడుకొని ఉన్న ఆవిడ అది భ్రమేమో అనుకునే అవకాశం కూడా లేకుండా ఆవిడ చూస్తూ ఉండగానే స్వామిగా మారి విభూతి సృష్టించి ఆ ప్రసాదం ఆవిడకిచ్చి తగ్గిపోతుందిలే జ్వరం అని చెప్పి వెళ్ళారట. అది ఆ తల్లి చేసుకున్న మహా అదృష్టం. స్వామి 1983వ సంవత్సరం మే 6వ తేదీ నాడు ఈశ్వరమ్మ వర్ధంతి సందర్భంగా ఈశ్వరమ్మ విశిష్టత గురించి చెప్తూ, సాధారణంగా అటువంటి సమయాలలో మనస్సు బంగారు ఆభరణాలు, ఖరీదైన వస్తువుల మీద ఉంటుంది. చాలా కొద్ది మందికే చివరి సమయంలో స్వామి గుర్తుకొస్తారు. క్రింది అంతస్తులో నుండి ఆమె స్వామి స్వామి అని పిలిచింది. నేను వస్తున్నా అన్నాను. ఆమె వెళ్ళిపోయింది. ఇది గజేంద్రుడు పిలుస్తుంటే అనుగ్రహించడానికి మహావిష్ణువు బయలుదేరినట్లుగా ఉంది. 2 వైర్లు కలవాలి, క్షణంలో మోక్షం వస్తుంది. ఆ సమయంలో ఆమె పక్కన ఆమె కుమార్తె వెంకమ్మ, మనవరాలు శైలజ ఉన్నారు. కానీ ఆమె స్వామినే పిలిచింది. చివరి క్షణంలో ఆతృతతో స్వామినే కోరడం పవిత్రమైన నిర్మలత్వానికి నిదర్శనం. ఇది కేవలం సాధనా ఫలితమే కానీ మరొకటి కాదు. మీరు నేర్చుకునడానికి ఇది ఒక ఉదాహరణం అన్నారు స్వామి. ఇక శ్యామసుందరుడుగా కారుణ్యానంద స్వామికి దర్శనమిచ్చారట. కారుణ్యానంద స్వామి గదిలో పడుకొని ఉండగా ఒకసారి లేచి కూర్చుని స్వామినే చూస్తున్నారట. స్వామి బాలకృష్ణుడుగా కనిపించారట. నేను భ్రమిస్తున్నానా అనుకుని మెలకువగా మళ్ళీ చూస్తే బాలకృష్ణుడుగానే దర్శనమిచ్చారట. ఆ శ్యామసుందరుణ్ణి చూస్తూ ఆనందపడిపోతూ ఉండగా మళ్ళీ తిరిగి స్వామిలాగా మారిపోయారట. ఒకసారి కొడైకెనాల్లో సాయి శృతి మందిరంలో భగవాన్ బాబా విద్యార్థులతో మాట్లాడుతూ ఒక దివ్య రహస్యాన్ని ఇలా ప్రకటించారు. శ్రీమన్నారాయణుడే ఈ భూమి మీదకి మానవ రూపంలో సత్యసాయిగా వచ్చాడని మీరందరూ గ్రహించండి. శ్రీరాముని వలె, శ్రీకృష్ణుని వలె ఇది పూర్ణావతారం. అప్పుడప్పుడు భూమి మీద సంచరించిన గొప్ప గొప్ప ఆధ్యాత్మిక గురువులు దివ్య శక్తి చేత ఇక్కడికి పంపబడినవారు. అంతేకాని ఈ విధంగా స్వయంగా ఆ దివ్య శక్తియే అవతరించడం కాదు అని అన్నారట. ఇక బుద్ధ భగవానుడు స్వామే అని స్వామి దగ్గర బుద్ధ పౌర్ణిమకి ఎందరో బౌద్ధులు వచ్చి ప్రార్థనలు చేయడం, చక్కటి కార్యక్రమాలు స్వామికి సమర్పించుకోవడం, ఇవన్నీ మనం చూసాం. ఒకసారి ఒక జపాన్ శాస్త్రవేత్త స్వామి దర్శనానికి వచ్చినప్పుడు స్వామి ఒక గుండెకాయ సృష్టించి చూపించారట. ఇది ఎవరిది అంటే, ఏమో స్వామి అంటే అది నీదే. నువ్వు పుట్టినప్పుడు మృతప్రాయం అయిపోయిన నిన్ను నా పాదాల దగ్గర పెట్టి నీ తండ్రి ప్రార్థన చేస్తే నేను నీ గుండెని సరిచేశాను అని చెప్పారట. మేధావైన ఆ శాస్త్రవేత్త తనకన్నా వయసులో చిన్నవారైన స్వామి ఇదంతా చెప్తున్నారంటే తన తండ్రి ప్రార్థించిన ఆ బుద్ధ భగవానుడు సాక్షాత్తు సత్యసాయి భగవానుడే అని గ్రహించారట. ఇక యేసుక్రీస్తుగా అమెరికాలోని రోమన్ క్యాథలిక్ దంపతులకి కనిపించారు. జీసస్ తాను మరలా వస్తానని ప్రకటించాడు కదా, కాబట్టి ఆ జీసస్ మీరేనా అని ఒక భక్తుడు అడిగితే స్వామి అతనితో, జీసస్ తాను మరలా వస్తానని చెప్పలేదు, తనను పంపించిన ప్రభువు వస్తాడని చెప్పి అక్కడున్న ఒక గొర్రెను చూపించాడు. అది బా బా అని పలుకుతూనే ఉంటుంది.
కాబట్టి ఆ పేరుతో వస్తానని సూచించాడు. కానీ దానిని జీసస్ అనుయాయులు గ్రహించలేదు. జీసస్ను భూమి మీదకు పంపించింది నేనే అన్నారు సత్యసాయినాథులు. కాబాలో ప్రార్థనల దృశ్యం చూపించారు. బక్రీద్ పండగకి స్వామి దర్శనానికి వచ్చిన అరబ్ బృందం వారికి. డాక్టర్ శాండ్విచ్ వంటి యూదులు భగవాన్ బాబాని భగవంతుని అవతారంగా నమ్మారు. 1978 శివరాత్రి నాడు ఒక విద్యార్థి పోలరైడ్ కెమెరాతో తీసిన ఫోటోలో స్వామి దత్తాత్రేయుడిగా దర్శనమిచ్చారు. స్వామి సర్వ దేవతా శక్తులు మూర్తీభవించి ఆ శక్తులన్నీ ఇమిడి ఉన్న మానవాకారం స్వామిది. సత్యసాయినాథుడు ఒక పర్యాయం ఇలా అన్నారు: నేను మీ మధ్య తిరుగుతూ మీలాగే తింటూ మీతో మాట్లాడుతూ ఉంటే నన్ను సామాన్య మానవుణ్ణి చూసినట్లే చూసి భ్రమించి ప్రమాదాలకు లోనై మాయాబాగురులో పడిపోతారు అని హెచ్చరించారు. కాబట్టి ఆ మాయలో పడకుండా సదా హెచ్చరికతో ఉండండి. నేను సహజ సిద్ధమైన నా మాయాజాలంతో మీతో పాడుతూ, మీతో మాట్లాడుతూ, మీతో కార్యకలాపాలలో పాల్గొంటూ మిమ్మల్ని భ్రమింపచేయవచ్చు. కానీ ఏ క్షణముననైనా నా దివ్యత్వాన్ని మీకు వ్యక్తీకరించవచ్చు. ఆ దివ్య ఘడియ కొరకు మీరు సదా సిద్ధంగా ఉండండి అని అన్నారు. గొప్ప గొప్ప ఋషులు, తాపసులు, యోగులు, మునులు పొందిన అవకాశం కంటే ఇప్పుడు మీకు కలిగించిన అవకాశం గొప్పది, మరచిపోకండి అన్నారు. స్వామి సాధనా మార్గాన్ని ఏ విధమైన కష్టంగానూ పెట్టలేదు. దేవుడున్నాడు అన్న పంచాక్షరిని జపించండి అని చెప్పారు. ఇంకా స్వామి నేను దైవంబు తద్భిన్నమేమి కాదు, ఆ అఖండ పరబ్రహ్మమౌదు నేను, సచ్చిదానందము తద్భిన్నమేమి కాదు, వ్యధ క్లేశముల్ నన్ను స్పృశింపబోవు, నిత్య తృప్తుడనౌదు భీతినన్ చేరబోదు, ఉల్లమా పల్కు ఓం తత్సత్ అని ఉచ్చరించు అని చక్కగా మన్ని ఆజ్ఞాపించారు. ఏం చెప్పారండి స్వామి? నేను దైవంబు. ఆ నేను దైవంబు అనే ఆ ఏకత్వాన్ని స్వామి సాధించడానికి, మన చేత సాధింపచేయడానికే స్వామి మనకి సాధనా మార్గాలన్నీ ఇస్తూ ఉన్నారు. ఇంకా కాలిఫోర్నియాలోని హోమర్ అనే వ్యక్తి ఉపగ్రహం నుంచి స్వామికి తీసిన ఫోటోలు తీసుకుని స్వామి దగ్గరికి వస్తే ఆ 40 మైళ్ళ పొడవు 20 మైళ్ళ వెడల్పు ఉన్న స్వామి రూపాన్ని చూసుకుని స్వామి నవ్వుకుని అతనితో అన్నారట, ఇవి నా అనంత మహిమలో అత్యల్పాలు అన్నారట. స్వామికి అది ఒక ఆట. ఇక నేతి నేతి అన్న దానిలో పరమార్థాన్ని స్వామి ఒక చక్కటి ఉదాహరణతోటి వివరించారు. సీతారామ లక్ష్మణులు భరద్వాజుని ఆశ్రమానికి చేరుకున్నప్పుడు ఆనాటి సంప్రదాయాన్ని పురస్కరించుని ఋషి పత్నులు వేరుగా, ఋషులు వేరుగా మనం సత్యసాయి సమితిలో స్వామి సమక్షంలో అలాగే కూర్చుంటాం కదండి. మరి రాముడి సమక్షంలో మనం కూడా అలాగే కూర్చున్నాం. మరి సీతాదేవి ఋషిపత్నులతో కూర్చున్నప్పుడు ఆ పుంసాం మోహన రూపాయ ఆ రామచంద్రుణ్ణి చూడాలి అని ఆ ఋషిపత్నులు సీతమ్మని అడుగుతున్నారట. ఆ పక్కనున్నవాడైనా లేదు ఇటు పక్కన ఉన్నవాడా ఇవన్నీ అడుగుతున్నారట. అడుగుతుంటే సీతమ్మ నేతి నేతి అంటోందట. వేదాంత పరిభాషలో నేతి నేతి అంటే కాదు కాదు అని అర్థం. కానీ నేతి నేతి అంటే ఇదే కాదు ఇదే కాదు అని, ఇంతకన్నా ఇంకా ఎంతో ఉన్నది అనే అర్థాన్ని అన్వయించుకోవాలి అంటారు భగవాన్ బాబా. ఈ విధంగా గూఢార్థాన్ని అద్భుతమైన రీతిలో ఇలా చెప్పడం వల్ల దాని పరిధి సువిశాలమై గంభీరమై గోచరిస్తుంది. స్థావర జంగమాత్మకమైన ఈ విశ్వమంతా ఆ పరబ్రహ్మం చేత నిండిపోయింది. ఆ పరబ్రహ్మం లేని చోటే లేదు. అటువంటప్పుడు ఆ పరబ్రహ్మతత్వాన్ని గుర్తించే విషయంలో ఇదా ఇదా అని దేనిని దర్శించి ప్రశ్నించుకున్నా ఇది కాదు ఇది కాదు అనడం కంటే ఇదే కాదు
ఇదే కాదు అనే సమాధానమే విశ్వవ్యాపక తత్వానికి, అనంత తత్వానికి చక్కగా సరిపోతుంది. మనకి బాగా తెలిసిన ఉదాహరణని ఒకసారి చూద్దాం. సత్యసాయి పరబ్రహ్మ స్వరూపుడని, విశిష్టత గురించి కానీ, మహిమ గురించి కానీ, కరుణ గురించి కానీ తెలుసుకునేటప్పుడు ఇదేనా అని ప్రశ్నించుకుంటే ఎంత తెలుసుకున్నా ఇదే కాదు ఇంకా ఎంతో ఉన్నది అనేదే సరైన సమాధానం అవుతుంది. కాబట్టి నేతి అనే వేదాంత సూక్తికి ఇదే కాదు అని సత్యసాయి భగవానుడు చెప్పిన అర్థం జ్ఞానులకి సహితం జ్ఞానం కలిగిస్తుంది. అట్టి మహాజ్ఞాననిధికి అభివందనాలు. ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. ఇది 6వ అధ్యాయం 3వ రోజు పారాయణ. ఈ సమీక్షని చేయడానికి శక్తిని అనుగ్రహించిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చరణారవిందాలకి అనేక ప్రణామాలు సమర్పించుకుంటూ స్వామి భక్తులందరికీ సాయిరాం. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం ప్రసహస్రకం సహస్రం ప్రసహస్రం పశూన్ సహస్రం సహస్రం పశూన్ సహస్రం పశూన్ సహస్రకం సహస్రం పశూనాప్నోత్యాప్నోతి పశూన్ సహస్రకం సహస్రం పశూనాప్నోతి పశూనాప్నోత్యాప్నోతి పశూన్ పశూనాప్నోత్యాప్నోతి పశూన్. మీరు కోరిన ప్రకారంగా స్వామివారి సంబంధమైనటువంటి అనుభూతులు, వారి యొక్క భగవత్ స్వరూప సంబంధమైనటువంటి వివరణలు చెప్పాలి అంటే అది మన వల్ల సాధ్యమయ్యేటువంటి పని కాదు. అయితే శ్రీ మహావిష్ణువును మోస్తూ ఎవరు ఆదిశేషువు భగవంతుని యొక్క లీలా విశేషాలు రాద్దామనే సంకల్పం కలిగింది. ఆ విష్ణుమూర్తిని భగవంతుడిని మోస్తూ ఈ ఆదిశేషువు మరి కాగితం కావలసి వచ్చింది. ఎక్కడ దొరికితే ఎన్ని రీళ్ళు దొరుకుతాయి కనుక ఈ ప్రపంచం అంతా కూడా మరి తెల్ల కాగితం కింద వినియోగం చేసుకుని ఓ కాటుక పర్వతాన్ని తీసుకొచ్చి సముద్రంలో కలిపి అది శరాబుడ్డి కింద ఏర్పాటు చేసుకుని మరి రాస్తుంటే పెన్నుకి ఏదైనా రిపిల్ అయిపోవడం కానీ ఇలాంటి ప్రమాదం వస్తుందేమో, ఈ భగవత్ సంబంధమైనటువంటి నామం రాయడానికి తేడా వస్తుందని ఎప్పుడూ కూడా ఎన్ని సంవత్సరాలు రాసినా మొన తేరకుండా ఉండేటువంటి కల్పవృక్షాన్ని ఫౌంటైన్ పెన్ను కింద చేసుకుని ఆ భగవత్ సంబంధమైనటువంటి ఆ సాయి సంబంధమైన లీలా విశేషాలు లీలలన్నీ రాయడం మొదలు పెడితే మరి కొద్ది రోజులు అయ్యేటప్పటికీ ఈ సముద్రంలో ఉండేటువంటి ఈ గుడ్డులో ఉండే శర అయిపోయింది. మరి ఫౌంటైన్ పెన్ను మొన తేరిపోయింది. ఇంకా మరి కాగితం చూస్తూ ఉంటే ఎక్కడ రాద్దామంటే భగవత్ సంబంధం నామం రాయడానికి తగిన అవకాశం లేకపోతే అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువును మోస్తూ ఉండేటువంటి ఆదిశేషువు అంతర్బహిత సర్వం విష్ణుమయం జగత్ మహాప్రభు, నేను నీ అనంత గుణాలు రాద్దామని విశ్వ ప్రయత్నం చేశాను, నా వల్ల సాధ్యం కాలేదు అని చెప్పి అలాంటి ఆదిశేషువుకే మరి సాధ్యం కానిటువంటిది మరి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క మరి వారి అనుభూతులు, వారి యొక్క విశేషాలు రాయాలంటే అలాంటి ఆదిశేషువుకే సాధ్యం కానిది మన మానవులకి సాధ్యమయ్యేటువంటి పని కాదు. అయినప్పటికీ మరి ఎన్నో జన్మల యొక్క సంస్కారం ఉంటేనే కానీ స్వామివారి యొక్క దర్శన భాగ్యం దొరకదు మనకి. ఎంచేత రామావతారం, కృష్ణావతారం, ఆనాటి నుంచి అవతారాల్లోంచి కూడా ఈ స్వామివారి యొక్క సంబంధం మనకి ప్రతి అవతారంలోనూ వారితోటి మనకి కలిగినటువంటి సంబంధంగా తీసుకొస్తూ ఆ పుణ్య విశేషముల నుంచి ఈనాడు ఆనాటి భాగ్యం పట్టినటువంటి వారినే
స్వామి దగ్గరికి చేరతీసి మనందరికీ కూడా మరి పాద దర్శనం మన దర్శన భాగ్యం, మరి ఇలాంటి అనుభూతులన్నీ చూసే భాగ్యం పట్టడం, స్వామి సన్నిధిలో ఉండేటువంటి ప్రాప్తం మనందరికీ కలిగింది అంటే ఆనాటి పుణ్య విశేషం తప్ప ఇంకోటి కాదండి. మరి ఈ స్వామివారికి మా తూర్పుగోదావరి జిల్లా అముజూరు అనేటువంటి గ్రామం. మా తండ్రి గారి పేరు పైడిమల్లి పేరయ్య అంటారు, మా అమ్మగారి పేరు జోగమ్మ గారు. మేము 6 అన్నదమ్ములం, 2 అప్పచెల్లులు. నేను కొద్ది కాలం దంగేరులోనూ పెడపర్తిలోనూ వేదావతి చెప్పుకుని స్మార్తావతి చెప్పుకుని 1954 మేలో రామచంద్రపురం మేము మకాం పెట్టుకున్నాం. అంత క్రితం మరి సూర్య భగవంతం గారు, డాక్టర్ సూర్య భగవంతం గారు అల్లుడు గారు కాకినాడలో, ఆయన ఐ స్పెషలిస్ట్, పెద్ద డాక్టర్ గారు. అక్కడికి ఏదో కంటి వైద్యానికి పెడుతుంటే వారి స్నేహభాగ్యం వల్ల నుంచి వారి బంధువులు అవ్వడం వల్ల వారికి మాకు స్నేహం కలిసింది. మరి 1959 60 ఎప్పుడో నాకు గుర్తులేదు, కానీ ఈ భగవంతం గారు బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా ఉంటూ ఉండే టైంలో వారి కుమారునికి ఉపనయనం చేశారు. రాధాకృష్ణ అనే అబ్బాయికి ఉపనయనం చేశారు అక్కడ. ఆ ఉపనయనం చేసిన సందర్భంలో కూతురు అల్లుడు కాకినాడ నుంచి వారిని రమ్మన ఆహ్వానం చేస్తూ మీ పురోహితులను కూడా సరదాగా తీసుకురండి అంటే వారితోటి నేను ఈ బెంగళూరు వచ్చేటువంటి భాగ్యం పెట్టింది. అప్పుడు బూరుగుల రామకృష్ణారావు గారు కేరళ గవర్నర్, వారంతా ఈ ఉపనయనానికి వచ్చారు. చాలా వైభవంగా జరిగింది. ఆ ఉపనయనం నేను స్వయంగా చేయించాను. ఆ చేయించినటువంటి టైంలో స్వామివారు ఏదో ఇలా విభూతి తీస్తారట, ఇలాగేమో తీస్తారట అని చెప్పడమే తప్ప నేను ఇప్పుడు స్వయంగా చూడలేదు. ఆ వేళ ఉపనయనం చాలా వైభవంగా జరిగింది. చాలామంది ఆఫీసర్లు వాళ్ళు చాలా ఇదిగా అయింది. సరే, పితృభిక్ష మాతృభిక్ష పితృభిక్ష చేయించాలి. అప్పుడు భగవంతం గారు భార్యమ్మ ఉపనయనం పూర్తయింది, మాతృభిక్ష పితృభిక్ష ఇవ్వాలి, చేతను అబ్బాయి చేత మీకు ఇప్పిస్తానంటే అప్పుడు ఆవిడ అన్నారు, స్వామి మాకే తల్లిదండ్రులు స్వామివారు ఎదురుగుండా బూరుగులు రామకృష్ణారావు గారు వగేరంతా స్వామివారి ఎదుర కుర్చీల్లో ఆశీనులై ఉన్నారు. ఈ ఉపనయనం అయ్యాక ఈవిడ చెప్పారు, మాకు సాక్షాత్తు భగవంతుడు సాయీశ్వరుడే మాకు తల్లి, అది చేత ముందు వారి చేత మీరు భిక్ష ఇప్పించి తర్వాత మేము ఇస్తామని చెప్తే ఈ కుర్రవాడిని తీసుకుని నేను ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళడం, ఈ చతుస్సాగర పర్యంతం అని చెప్పి ఆ కుర్రవాడి చేత చెప్పించి పాద నమస్కారం చేయిస్తూ ఏదో తీస్తారట, జుట్టులోంచి తీస్తారా జేబులో ఎలా తీస్తారో చూద్దామని మంత్రం కుర్రాడికి చెప్పేటప్పుడు దృష్టి అంతా స్వామివారి మీద పెట్టా, మంత్రం ఏం చెప్తున్నాడు అనేది చూడకుండా లక్ష్యం అంతా ఆయనకేసే చూస్తుంటే సరిగ్గా 12:05 అయింది ఆ టైము. అప్పుడు స్వామివారు ఇలా స్పర్శించి విభూతి సృష్టి చేసి ఆ కుర్రవాడికి పెట్టారు. తర్వాత సరిగ్గా 12:05 అయ్యేప్పుడు బంగారపు చైను తోటి సరిగ్గా 12:05 చాలా ఖరీదైన వాచి ఒకటి బంగారపు చైన్ తోటి వచ్చింది. ఆ కుర్రాడు పుష్టిగా ఉంటాడు మూలాన పట్టకపోతే ఎక్కకపోతే చైను స్వామి ఒక మాట అలా చేతితోటి ముట్టుకున్నప్పుడు ఆ కుర్రవాడి కరెక్ట్గా సరిపోయింది. సరే, ఇదంతా ఆశ్చర్యకరంగా చూసాం, అయిపోయింది. సరే, వారికి అక్షతలు సృష్టించి ఆ పెళ్లి కుమారుడికి భగవంతం గారికి వారికి వేశారు. వేసిన తర్వాత మరి నేను 2 అడుగులు ఎదరు వేసేప్పటికీ రామకృష్ణారావు గారు అన్నారు, పురోహితుడు కూడా బహుమతి వస్తుందండి అన్నారు. మరి అడగకుండా వెళ్ళిపోతున్నారని రమ్మనమన్నారు. వెనక నేను వస్తే ఆ భిక్ష గిన్నెలో ఇలా అని చెప్పి 5 రూపాయల కాగితం సృష్టి చేసి వేశారు. దానికి పెన్ను లేదు. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ కాగితం అందరూ పట్టుకుపోయి ఏమిటి ఎక్కడుందో చూద్దామని చెప్పి ఇచ్చేశారు. ఆ సాయంకాలం పబ్లిక్లో భోజనాలు అన్నీ అయ్యాక ఆ స్వామివారి యొక్క భజన జరిగింది. ఆ భజన టైంలో ఆఫీసర్లు వీళ్ళు చాలామంది భక్తులంతా వచ్చేశారు. సరే, భగవంతం గారి భార్య మరి స్వామివారికి నివేదన చేయడం కోసమని
మరి లడ్డూలేవో మన పచ్చగర్భరాన్ని చక్కగా ఈ భక్తుల కోసం ప్రసాదం చేయించారు. స్వామివారు తోటలో చోట పెద్దవాళ్ళంతా కూర్చున్నారు, ఆశీనులు అయి ఉన్నారు. మరి భజన జరుగుతోంది. నన్ను మహాసంకల్పం అది చెప్పమని అడిగారు స్వామి. అప్పుడు కంఠం అది బాగా ఉండేది. బాగా అయ్యాక మరి స్వామివారు మరి నివేదన చేసి వస్తావా ఉండలు, స్వామివారి భజన అయిన తర్వాత నివేదన చేయమన్నాను. నన్ను నివేదన చేయమంటే వెండి బాల్చీలో ఈ మిఠాయిలో పట్టుకొచ్చారు వాళ్ళు. ఇంతంత ఉండలు అక్కడ పెట్టాం, నివేదన చేశాను. చేసిన తర్వాత చాలా గుమగుమలాడుతూ చాలా బాగా చేశారు. ఈ లోపల స్వామివారు నన్ను కాకేసి ప్రసాదం పంచిపెడతావా అని అడిగారు. స్వామి, అందులో ఉండే 25-30 ఉంటాయి ఉండలు, జనం చూస్తే 200 సుమారు, కారు డ్రైవర్లతో సహా ఉన్నారు. అని చేత నీవి సరిపోవేమన్నాను. నీకెందుకు సరిపోవడం మాటలు, ప్రసాదం పంచిపెడతావా అని అడిగారు. సరే బాల్చీ ఇలా పట్ట అన్నారు. బాల్చీ పట్టుకొచ్చాను. ఆ బాల్చీ మీద ఇలా చేసి ప్రసాదం పంచిపెట్టన్నారు. సరే ఆ బాల్చీ నేను ఎప్పుడూ ఆయన మహిమలు చూడలేదు, కానీ ఇవి కొద్ది మంది జనం అయ్యేప్పటికీ ఉండలు అయిపోతాయి, మనకి ప్రసాదం లేకుండా పోతుంది, ఇది ఖాయమని మనస్సులో అనుకుంటూ 2 ఉండలు ఎడం చేతిలో దాచి బాల్చీ చేతికి పెట్టుకుని ఈ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదాలు పంచిపెడుతుంటే ఉండ మీద ఉండ మొత్తం ఈ ఇన్ని వేల మందికి, ఇన్ని 100 మందికి కూడా ఈ తక్కువ ప్రసాదం ఉండేటువంటి ఉండలు మొత్తం 50 మందికి కూడా ఉండలుగా ఉండ మొత్తం అందరికీ సరిపోయాయి. కారు డ్రైవర్లుగా మొత్తం భక్తులతో సహా ఇంటిలో 10కి మొత్తాన్ని అయిపోయాయి. అయిపోయిన తర్వాత బాల్చి అక్కడ పెట్టి ఈ 2 ఉండలు దాచెట్టే పెట్టాను తిన్నామని. సరే అని చెప్పి అక్కడ పక్కనే పైపు ఉంది పెడదామని అనుకుంటూ ఉంటే ఒక లేడీ డాక్టర్ ఆవిడ, హిందీ ఆవిడ, తెలుగు రాదు ఆవిడ. ఆవిడకి ఎవరిలో కళ్ళజోడు పంతులు గారు ప్రసాదం పంచి పెడుతున్నారని చెప్తే, స్వామివారు ఎక్కడున్నారు, మందిరం దగ్గర ఉన్నారు, పెద్ద తోట, అక్కడెక్కడో గెస్ట్ హౌస్ దగ్గర ఆయన కూర్చున్నారు తోటలో. ఇక్కడ భజన, ఈ జనం అంతా ఇక్కడ ఉన్నారు, ఉండాలన్నీ పంచిపెట్టేశారు. ఆవిడ పరిగెత్తుకు వచ్చింది. నేను పైపు దగ్గరికి వెళ్ళాను తిందాం అనుకుంటుంటే ఆవిడ వచ్చింది. స్వామి ప్రసాదం జావు వెళ్ళిపోమనమంటే పాప ఆవిడ వెర్రి మహాసు పెడుతోంది. నేను పైపు దగ్గరికి అలా పెడుతున్నాను. ఈ లోపల 2 వాలంటీర్లు లెక్కవచ్చు మమ్మల్ని స్వామి రమ్మనుకుంటున్నారు. ఎలా ఉన్న పడంగా అదేంటో ఎప్పుడే ప్రసాదం పంచిపెట్టాను, ప్రసాదం వస్తున్నానని చెప్పండి స్వామితో. అక్కడ మనకి స్వామి ఎవరు, ఎందుకు మనకు అంత ఐడియా లేదు కదా, నేను వస్తున్నానని చెప్పండి అన్నాను. అలాగా దగ్గరుండి తీసుకురమ్మన్నారు. సరే వెళ్ళి అక్కడ పెట్టాను. వెళ్ళేప్పటికీ ప్రసాదం అందరికీ సరిపోయిందా, సరిపోదు అనుకున్నావు, సరిపోయిందన్నా. మరి ప్రసాదం అంటే 2 ఉండలు తినాలన్నారు. ఒక్కటే, అందరికీ ఒక్కొక్కటే కదా పంచిపెట్టామన్నా, అందరికీ పంచిపెట్టాక. మరి హిందీ బ్లడ్ డాక్టర్ వస్తే ప్రసాదం లేదన్నావేమన్నారు. అయిపోయింది స్వామి అన్నా. మరి ఒక్కటే కదా తినాలి, 2 ఉండలు పెట్టుకుని ఒక్క ఉండే నువ్వు తిని ఒక్కడ లేదంటే ఆవిడ ప్రసాదం ఇది. స్వామి పొరపాటు వచ్చిందని ప్రసాదం ఇచ్చి 2 నోట్లో వేసేసుకుని 2 మెతుకులు అదే పైపు దగ్గరికి వెళ్ళి కాస్త మంచి తీర్థం తాగి వచ్చాను. అంటే ఏంటన్నమాట, ఆయన మరి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో స్వామి సాక్షాత్తు భగవత్ స్వరూపం తప్ప ఆయన వల్ల తప్ప ఇంకోళ్ళ వల్ల సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఇలాంటి అనుభూతులు ఎన్నో మేము చాలా అనుభవించే, పుస్తకం రాసిన తరగనటువంటి స్థితిలో చాలా విషయాలన్నీ చూసాం. స్వామి ఒక దసరాకి నీకు రక్ష కోసం ఇస్తున్నాననే ఆఖరి టైంలో ఈ బంగారు ఉంగరం తీసి చేతికి పెట్టారు. నెమ్మదిగా వచ్చి నేను నీకు రక్ష కోసం ఇస్తున్నాను జాగ్రత్త అన్నారు. సరే ఏదో మామూలుగా ఇచ్చారు కాబోల్సి అనుకుని మేము చేసాం. అలాగే కాలక్షేపం చేస్తున్నాము. కాకినాడలో ఒక ఇంజనీర్ అబ్బాయికి ఉడుగు చేయించవలసి వచ్చింది. మంచి లగ్గసరి
సరే మా శిష్యుడిని ఒకరిని తీసుకుని రేపు ఒకటి కనుక కాకినాడ వెళ్ళాను. కాకినాడ వెళ్ళేప్పటికీ కాకినాడలో ఆ రాత్రి ఈ ఒడుక్కి డాబా మీదేమో శామ్యాన వేశారు, అగ్నిహోత్ర గుండం మొత్తం ఒడుక్కి కావలసినవన్నీ సర్దేశాం. మా శిష్యుని దగ్గర పెట్టుకుని అన్నీ సర్దుబాటు చేసాం. సరే స్నానం చేసి భోజనం చేసే డాబా మీద పడుకున్నాం. అది 7:45కి ఎంతకో ముహూర్తం. అది తెల్లారగట్ట 3 గంటలకి పెళ్లి కొడుకుని చేస్తారు, వడక పెళ్లి కొడుకుని కింద. సరే 3ంటికి నేను వాళ్ళు పెళ్లి కొడుకుని చేస్తూ నేను లేచి మా శిష్యుడిని లేపని లేవరా అన్నాను. వాడు బద్ధకంగా ఉండి లేవకపోతే నేను బయలుదేరి కిందకి బ్రష్ అదేనా పట్టుకుని కిందకి వెళ్ళి వంగాసనం మాకు ఎవరో పొందూరు కద్దరు పంచి కొత్త పంచి పెట్టారు. దాంతో పడుకున్న తడిపేద్దామనే సంకల్పం కలిగి దంతధావనం చేసుకుని వంగాసనం కట్టుకుని పంచి అక్కడ పెట్టి ఈ బ్రష్ అది లోపల పెట్టుకుని స్నానం చేద్దాం లోపలికి వెళ్ళి ఇంత బాల్చి ఉంది, పెద్ద బాల్చి. నేను ఇప్పుడు అంత బాల్చి ఎప్పుడు చూడలేదు. మళ్ళీ ఆలస్యం అవుతున్నాం, చన్నీళ్ళు దాని నిండా పట్టుకుని ఆ పంచి అక్కడ పెట్టి చన్నీళ్ళు పట్టుకుని ఇంకా ఎవళ్ళు దాసి వాళ్ళు ఎవళ్ళు రాలేదు. లోపల పెళ్లి కొడుకేవో మంగళహారతులు పడుతున్నారు. నేను పక్కనే లెట్టిన ఉంటే అక్కడికి వెళ్ళి స్నానం ఒక 10 నిమిషాలు అలా వెళ్ళి నేను వచ్చి ఈ కద్దర పంచి తడుపుదామన్నటువంటి పంచి విప్పేసినటువంటి పంచి అందులో ఇంతవరకు కూడా అలా ముంచాను. అమ్మ బాబాయ్ చేయి తీసేసాను. చేయి తీసేస్తే అది వేడి నీళ్ళు, మరుగు నీళ్ళు అన్నమాట. అది ఏం జరిగింది, ఈ పెళ్లి కుమారుడికి నీళ్లు పెట్టమన్నట్ట. అంత క్రితం తొలి రోజు వంట బ్రాహ్మడు వచ్చి గాడి పొయ్యిల మీద ఓ పెద్ద గుండుగులతో రాత్రి నీళ్లు పడేసి వెళ్ళిపోయాడు. వాడు కడపడపడ మరుగుతున్నాయి. అప్పుడే వచ్చింది దాసి, నేను దుడ్డుకి వెళ్ళాక వచ్చిందిలే ఉంది, నీళ్లు పెట్టమన్నట్ట. లోపల ఉన్నాయి బాత్రూంలన్నీ. మన ప్రారంధం అదేం చేస్తుందంటే నీళ్ళు చన్నీళ్ళు ఎంత బాల్చి పెట్టుకెళ్ళి అవతల చన్నీళ్ళు పారబోసేసి ఓ డోకని చెప్పి వేడి తగలకుండా దాని నిండా నీళ్లు పెట్టేసి ఈ బాత్రూంలో పెట్టేసింది. అక్కడే ఒక చుక్క కూడా అవలకలేదు, అక్కడ ఉంది. నాకేం తెలుసు చెప్పండి, నా నీళ్ళు అనుకుని నేను పెట్టేశాను. ఈ పెట్టేసేపటికి చెయ్యి ఇక్కడ దాకా ముంచేశాను. ఈ చెయ్యి అక్కడ దాకా ముంచేసేపటికి బాబావారి ఇచ్చినటువంటి ఉంగరాల చేతులు ఉన్నాయి కదా, ఇదంతాను కొరకంచులా అయిపోయింది. అదంతా పొక్కెక్కిపోయింది, చూడడానికి చాలా భయంకరంగా అయిపోయింది. ఇప్పుడు ఇగో ఇక్కడి నుంచి లగాయతు ఈ లోపల భాగం కానీ ఈ ఉంగరాలు ఉన్నంత వరకు వేళ్ళు కానీ వేడి నీళ్ళల్లో పెట్టినట్లేదు. ఆ వేడి నీళ్ళల్లో పెడితే ఈ ఇలా కుష్ఠరోగం వల్ల ఇలా ముడుచుకుపోవాలి. ఆ స్వామి రక్షణ కోసం ఇస్తున్నా అన్నారు కదా. ఇగో ఇక్కడి నుంచి ఇలాగా ఇది ఇక్కడి దాకా అసహ్యంగా నల్లగా అయిపోయింది, కాలిపోయింది, ఇదంతా కమిలిపోయింది, ఇదంతా పొక్కెక్కిపోయింది, నానా చండాలి. ఈ వేళ్ళు మాత్రం అంతవరకు దింపేశాను కదా, గుడ్డ వదిలేశాను. సరే అప్పుడు బాబోయ్ అని చెప్పి తీసేసి అప్పుడు ఇలా ఉంటే ఉద్ధరణతో ఆ పంచి అవతల పడేసి ఆ నీళ్లు అలాగే పారబోసేసి ఇంకో చేతితోటి నీళ్లు స్నానం చేసేసుకుని ఈ కొత్త పెంచి మళ్ళీ చన్నీళ్ళలో పిండుకుని ఆరేసి నేను మన లోపలికి వచ్చేటప్పటికి మండిపోతుంది. అప్పుడు స్వామివారు సృష్టించేసిన విభూతి ఎప్పుడు ఉంటుంది దగ్గరే, కూడా క్యాంపుల్లో ఉంటుంది. అప్పుడు చేతిలో వేసుకున్నాయి బాబాయ్ వీడు పెళ్లివారంతా వీడు గోలాయి బాబాయ్ చెయ్య కాలిపోయింది అని. అప్పుడు విభూతి తీసుకుని అప్పుడు నీళ్ళల్లో రాసి ఇలా రాస్తే ఒక ఫ్యాన్ కింద కూర్చుని కాపీ ఇస్తే ఒక 5 నిమిషాలకి ఓర్చుకునే బాధలా ఉంది. ఇంకా నేను లేకపోతే ఇలా వేళ్ళు ముడిచిపోతే ఒడుగు చేయించాలి, చేయించడానికి గతి లేదు. అందుకోసమని ఈ నీళ్లలో పెడితే రేపు పొద్దున ప్రమాదం వస్తే ఒడుగు అడ్డిపోతుందేమో అన్న దృష్టిలో స్వామివారు మరి ఆనాడు చేతులకి ఏమీ లేకుండా ఈ వేళ్ళు అన్నీ లేకుండా రక్షించారు. తర్వాత మధ్యాహ్నం డాక్టర్ దగ్గరికి వెళితే ఎంబీబీఎస్ పెద్ద డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. పాపం వీడు తీసుకెళ్తే వాడంటాడు, మీరు ఇంత వేడి నీళ్ళల్లోనూ పెడితే ఈ వేళ్ళు ఇలాగా నరాలు తోడుకుపోవాలి, మళ్ళీ ఊతలేసి కడితే 15 రోజులు ఆ నెలల్లో వైద్యం చేయాలి,
మీరు చెయ్యి కానీ అన్నిళ్ళలో ఇలా పెట్టారా అంట. మీకు ఏమన్నా బుద్ధి ఉందా లేదా, ఇలా ఎలా పెడతారు, తీరు కూర్చుని వేడి పెడతారయ్యా. ఇది మా స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల ఇది తప్ప ఆనాడు రక్షణ కోసం ఇస్తున్నా అన్నారు. అలాగే ఈ వేళ్ళు కానీ అరిచెయ్యి కానీ లేకుండా అక్కడ ఉపనయనం చేయించడానికి కాపు కాశారు. ఇక్కడ ఒక మాట కామెడీలు వచ్చాయి. ఇక్కడ వరలక్ష్మి వ్రతాలు అవి చేయించినప్పుడు ఈ గాలి బ్లాండర్లో రాళ్ళు ఉన్నాయని వీళ్ళు నిర్ణయం చేసి ఇక్కడ ఫోటోలో ఉన్నాయని చెప్పారు. ఇక్కడ చెప్తే ఇక్కడ ఒక డాక్టర్ గారు ఉన్నారు, బాబా గారితో చెప్పండి మీరు రాళ్ళు పోతాయి అని చెప్తూ ఆయన ఇక్కడ కిడ్నీల డాక్టర్ గారు ముసలి ఆయన ఎవరో మరి నాకు తెలియదు. ఆయన అన్నాడు, మీరు వైజాగ్లో ఉంటున్నారు, అక్కడ పెద్ద వీర్రాజు చిన్న వీర్రాజు అని పెద్ద డాక్టర్ ఉన్నాడు, ఈ కామెన్లకి చాలా స్పెషలిస్టు. నేను నా పేరు చెప్పండి, వాడు నేను చదువుకున్నాం. ఒక మాట అతను చూపించి మీరు ఈ వయసులో కామెన్లో రాకూడదు కనుక మీరు మాట ఆయనకు చూపించండి అన్నారు. సరే స్వామితో చెప్పండి, 2-3 రోజులు చెప్పలేదు. ఇంకా నేను పెడతా అంటే ఎప్పుడు పెడతామన్నారు. సరే లైన్లోకి వచ్చి ఈవేళ సాయంకాలం సెలవు తీసుకుంటున్నాను స్వామి అన్నారు. సంతోషం వెళ్ళరా అన్నారు. అని 2 అడుగులు వేశాక స్వామి గాలి బ్లాండర్లో రాళ్ళు ఉన్నాయంటున్నారండి, రక్షించాలన్నారు. ఆ వెళ్ళి ఆయన వెనక్కి వచ్చి అరే చెప్పలేదే డాక్టర్లు గాలి బ్లాండర్ రానే చూసుకుంటానులే అన్నారు. వెళ్ళిపోయారు. సరే ఈయన ఏదో చెప్పాడు కదా, మేము విశాఖపట్నం దిగ్గానే ఇంకో పండితుడు కూడా వచ్చాడు నాతోటి. ఆయన నేను దిగ్గానే ఓ వారం రోజులు కానీ ఇంటర్వ్యూ దొరకదు ఆయనకి. ఆ వీర్రాజు దగ్గర అపాయింట్మెంట్ కావాలంటే ఒక వారం పడుతుంది. మేము దిగిన వెంటనే ఫోన్ చేసాం స్టేషన్లో, ఇలా మేము పుట్టపర్తి నుంచి చూస్తున్నాం, మేము ఫలానా అని చేత మీతోటి మాట్లాడగానే మాకు ఇంటర్వ్యూ రేపు సాయంకాలం వచ్చేయండి అని చెప్పాడు మన్నాటికి. సరే మన్నాటికి ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఈ కాగితాలు ఇవన్నీ పట్టుకున్నాం. మరి 100 ఫీజు పుచ్చుకున్నాడు. 150 వెళ్ళాం. అన్ని పరీక్షలు చేశాడు. చేసి ఏమండి మీకు ఈ వయసులో కామెర్లు రాకూడదు, ఇది మీ గాలి బ్లాండర్లో రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళు రక్తంలో పడింది అని చేత మీకు కామెర్లు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ మీరు మాట స్కానింగ్ చేయించండి, రక్తం పరీక్ష చేయించి యూరినాన్ని పరీక్షలు చేయించండి. ఆ రాయే కనుక అక్కడ ఉంటే మరి ఏదైనా మిషన్ చేత కరిగించేసి ఏర్పాటు చేయాలి. అలా కుదరకపోతే ఆపరేషన్ చేసి తీయవలసి వస్తుంది. మరి మీరు నేన్నాను నిన్నే కదా అండి మీకు స్టేషన్లోంచి ఫోన్ చేసాం, మరి బాబా గారు చూసుకుంటా అన్నారు, అయినా మీకు మాట చూపిద్దామని చూపించాం. సరే నిన్నే కదా స్కానింగ్ చేశారు కదా అని చెప్పంటే మీరు అవేమవుద్దండి, మీరు మళ్ళీ స్కానింగ్ తీయించమంటే మళ్ళీ 500-600 రూపాయలు ఖర్చు పెట్టి ఆ మన్నాడు స్కానింగ్ చేయించి ఈయన దగ్గరికి పట్టుకొస్తే ఆ స్కానింగ్ తీసేవాడు అంటాడు, ఏమండి బాబు మీకు రాళ్ళు ఉన్నాయని చెప్పిన వాళ్ళు ఎవరండి అన్నాడు. అంటే మరి డాక్టర్ గారు చెప్పారండి, ఇదిగో ఫోటో అక్కడ పుట్టబర్తిలో తీసింది ఇదిగో అని చెప్పి చూపిస్తే చాందస్తంగా 3 మాటలు తీసి రాళ్ళు ఏమీ లేవండి మహాప్రభు, ఒక్క రాయి కూడా చూడడానికి కూడా రాయి లేదు, మరి ఆయన ఎలా తీయమన్నాడు అన్నాడు. సరే పాపం 2-3 మాటలు తీసి పట్టుకెళ్ళాం. సరే వీర్రాజు గారి దగ్గరికి సాయంకాలం రిపోర్ట్లు పెట్టుకెళ్ళాం. వెళితే అంటాడు ఆయన, మీకు రాత్రి యూరిన్లో అన్నీ మొత్తం పోయాయని అంటాడు. అంటే ఏంటన్నమాట, స్వామివారి యొక్క అనుగ్రహం. ఆపరేషన్ చేస్తేనే కానీ వీలు లేదు, రాళ్ళు ఉన్నాయి మళ్ళీ తీయించమన్నటువంటిది. అందుకే వేదంలో చెప్తాడు, అదిశపోచత దేవత ప్రథమో దైవ్యోభిషక. అది వేద పురుషుడు సాయీశ్వరుడు పెద్ద వైద్యుడైన ఆయన వల్ల కానిటువంటిది ఏమీ లేదు, నభూతో నా భవిష్యత్తు. అందుకోసమని మనకి ఈ అజ్ఞానం వల్ల ఎవరో డాక్టర్లని ఏవో చేయించుకుంటే మనకి తగ్గుతారు, కొన్ని ఎవరో చెప్తారు ఫలానా ఊళ్ళో డాక్టర్ గారు మంచి మాట అండి అని చెప్తున్న మూలాన్ని వ్యధబుద్ధి వక్రించి మన ఆయనందే సరి అయినటువంటి లక్ష్యం కలక్కపోవడానికి ఇది జన్మాంతర ప్రారంభమైంది. ఆ లక్ష్యమే ఉంటే ఇంకేం లేదు, రాళ్లే పోయి ఈ కన్ను కూడా ఇలాగ అయిపోతే
మనకి వైద్యాలు ఎందుకు స్వామి మొట్టమొదటి నుంచి మీరు కన్నించి రక్షించండి అనకుండా డాక్టర్లు ఇలా అన్నారా ఆపరేషన్ చేయించండి అని కూర్చున్నాం 3 మాసాలు. ఎంత అజ్ఞానమో చూడు. ఆపరేషన్ చేయించమని కూర్చున్నాం ఏ డాక్టర్ దగ్గరికైనా అని చెప్పగానే స్వామి మీరే వైద్యులు, మీరే పెద్ద డాక్టరు, మీరే అనుగ్రహించి దృష్టి ఇవ్వండి అని ఒక్క మాట ప్రార్థిస్తే నిన్నాళ్ళు మేము ఇక్కడ లేకుండా ఏనాడో వెళ్ళిపోతాం ఇంటికి. అలా కాకుండా అజ్ఞానం డాక్టరు ఆపరేషన్ బెంగుళూరు ఇలాగ అజ్ఞానం పెట్టుకున్నామో అని ఇగో ఇక్కడ స్వామి ఇక్కడ ఆపు చేసి అరే నాయనా నీకు డాక్టర్లు నోటంపట మేము వైద్యం చేయలేము, వైద్యం చేస్తే కన్ను పోతుంది అని వాళ్ళ చేత అనిపించి నేనున్నాను నీకేం భయం లేదు నేను రక్షిస్తాను వెళ్ళిపోమని ఈవేళ అభయం ఇచ్చి మమ్మల్ని ఆశయపూర్వకంగా పంపిస్తున్నారు. అంటే అనమాట స్వామివారి దగ్గరే అలాంటి విషయాలు తెలుసుకోవాలి అంటే ఈ ఆయన యొక్క అనుభూతులు చెప్పాలంటే మీకు ఇలాంటి కొన్ని ఫిలుములు మీరు పెట్టినా కానీ సరిపోకుండా ఉండేటువంటి స్థితులు ఉంటాయి. ఆ సత్య సాజీశ్వరుడు సాక్షాత్తు భగవత్ స్వరూపులు మన యొక్క జన్మాంతర పుణ్యం కొద్ది ఆయన దగ్గర మనం చేరాం. ఆయన ఆశీర్వచనంతో మళ్ళీ మన జన్మ సాఫల్యం చేసుకుంటాం, మన జీవితాన్ని ధన్యం చేసుకుందామని మనకి ఇలాంటి అవకాశం ఇచ్చిన ఆ సాజీశ్వరుడికి నమస్కారం చేస్తూ మరి నేను ఇక్కడి నుంచి విరమిస్తున్నాను. విరమించే ముందు ఒక్క ప్రశ్న, ఈ యజ్ఞానికి సంబంధించి అంటే ఇప్పుడు మానవపరంగా చూస్తే స్వామి ఏనాడు ఏ స్కూల్కి పోలేదు, ఏ వేదాలు చదువుకోలేదు. అయితే మీకు ఈ యజ్ఞ సమయంలో స్వామి వేద పురుషుడు అని మీకు కలిగిన ఏమన్నా ఒక అనుభూతి మీకు చెప్పాలని? స్వామి వేద పురుషుడు కాకపోతే ఆయన దేవయజ్ఞ పితృయజ్ఞో భూతయజ్ఞో మనుష్యయజ్ఞో బ్రహ్మయజ్ఞ అయితే అని ఈ మానవుడై పుట్టిన తర్వాత 5 రుణాలు తీర్చాలట. ప్రతి మానవుడు వేదమే చెప్తాం. దేవయజ్ఞం అంటే ఏమన్నా సోమ వాళ్ళ యొక్క వర్ణాశ్రమ ధర్మంగా ఎవళ్ళు చేయవలసినటువంటి బ్రాహ్మణులు చేయవలసిన క్రతువులు కొన్ని, క్షత్రియులు చేయవలసిన క్రతువులు కొన్ని, మరి వైశ్యులు చేయవలసిన క్రతువులు కొన్ని, ఇలాగే 4 వర్ణాల వరకు 4 చేసి వ్యవహారం చేసి ఆ యజ్ఞయాగాది క్రతువులు చేస్తే దేవతా రుణం తీరుతుందని, ఈ బ్రహ్మయజ్ఞం అని ఋషి తర్పణం వగైరాలు చేస్తే ఋషి రుణం తీరుతుందని, తర్వాత మరి పితృదేవతలకి అందరికీ కూడా వాళ్ళకి తల్లిదండ్రులకి కర్మకాండ చేస్తూ వాళ్ళ యొక్క అడుగుల దాడుల్లో నడుచుకుంటూ వాళ్ళకి చేయవలసినటువంటి క్రియాకలాపం చేస్తే పితృ రుణం తీరుతుందని, మరి సమస్త ప్రజలకి కూడా మరి ఏదైనా ఒక సహాయం చేస్తూ అంటే మానసికంగా వాళ్ళకి కొంత సహాయం చేస్తూ అదొక యజ్ఞం అనేది. మరి ఇలాగే పంచయజ్ఞాలు చెప్పారు. మరి స్వామివారికి యజ్ఞాలు సాక్షాత్ అవతార పురుషులు అన్న వాళ్ళకి యజ్ఞాలతో నిమిత్తం లేదు. అయితే ఈ 4 వర్ణముల వారి భక్తులందరూ కూడా ఇహ జన్మని పూర్వజన్మని జన్మాంతరమందు వీళ్ళు ఏదో కొన్ని కర్మలు చేసి ఉంటారు కనుక ఒక యజ్ఞం చేస్తే ఆ యజ్ఞ పురుషుడు ఇచ్చేటువంటిది స్వస్తి శ్రద్ధాం మేధాం యశ ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం ధనం ఐశ్వర్యం భక్తి జ్ఞాన వైరాగ్యాలంటే అన్నీ కూడా ఒక యజ్ఞ పురుషుడి దగ్గర ఉన్నాయి. అందుకోసమని ఈ సాజీ సంబంధమైనటువంటి భక్తులు 50 మంది మరి ఈ పంచరుణాలు తీర్చుకునేటువంటి భాగ్యం వాళ్ళు స్పెషల్గా లేకపోయినా సామూహికంగా స్వామివారి యొక్క సన్నిధానంలో ఈ యొక్క వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం అనేటువంటి యజ్ఞాన్ని కనుక మనం చేయించినట్లయితే ఈ భక్తులు 50 మంది యజ్ఞయాగాది క్రతువులు చేసిన యొక్క పుణ్యం వల్ల నుంచి స్వామికి దయా అనుగ్రహానికి పాత్రులై వాళ్ళు చేసిన సమస్త పాపాలు నశించి స్వామి యందు పరిపూర్ణమైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగేటువంటి భక్తి నిశ్చలంగా ఉండడం కోసం వాళ్ళు అదే కాకుండా కుటుంబం అంతా క్షేమంగా ఉండడం. ఇదే కాదు, ఒక్క నమ్మక పారాయణ చేస్తేనే విశ్వం పుష్టంగ్రామే అస్మిన్నన ఆతురం అని వేదం చెప్తారు. ఒక్క నమ్మకం పారాయణ కనుక ఎక్కడైతే ఈ ఊళ్ళో
ఏ గ్రామంలో చేస్తాడో ప్రపంచకంలో ఉండేటువంటి సర్వ జీవరాశులు సమస్త ప్రాణులు సుఖంగా ఉంటాయని వేదం చెప్పింది. కనుక ఈ వేద పురుష సప్తాహ 7 రోజులు చేసేటువంటి జ్ఞానయజ్ఞాన్ని స్వామివారు చేయించి ఆనాడు వారి యజ్ఞ పురుషుల్లాగా ఆ సింహాసనం మీద కూర్చుంటే మరి ఆ జన్మాంతర పుణ్యం ఉండేటువంటి వాళ్ళకి యజ్ఞ పురుషుల్లాగా అంటాడు ఆయన. మామూలుగా భావం యద్భావం తద్భవతే అని మామూలుగా బాబాగారు అనే దృష్టిలో చూస్తే బాబాగారి రూపంలో ఉంటాడు. మరి యజ్ఞయాగాది క్రతువుల పవర్ అంతా కూడా యజ్ఞ పురుషుల యొక్క పవర్ ఉంటుంది. కనుక ఆ స్వామివారిని ఆ టైములో ఎవళ్ళైతే దర్శనం చేస్తారో సాక్షాత్తు ఆ యజ్ఞ పురుషుడు వచ్చి అక్కడ కూర్చుని ఆ పూర్ణాహుతి చేస్తున్నట్టుగా అనుభవం కలుగుతుంది. మరి వజ్రాలు వీళ్ళ నవరత్నాలు ఈ బంగారాలు వీళ్ళని స్వయంగా సృష్టి చేసి వేస్తే స్వామి ప్రత్యక్షంగా యజ్ఞ పురుషుడే ఆయనే యజ్ఞ పురుషుడే. అందుకోసమని ఆయనకు మరి యజ్ఞం చేస్తున్నారంటే 360 రోజులు అయితే సంవత్సరానికి ఒక్క రోజు, అదే పితృదేవతలకు ఒక్క మాట, సంవత్సరానికి ఒక మాట ఎలాగైతే మనం చేస్తామో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి స్వామి. అందుకోసమని శరన్నవరాత్రాల్లో 7 రోజులు ఈ యొక్క అమ్మవారిని గురించి ఈ వేద పురుషుడు, వేదంలో లేని మంత్రాలు లేవు. 330 కోటి దేవతల యొక్క మంత్ర స్వరూపం వేదం. అలాంటి వేదపారాయణ చేయిస్తూ ఈ యజ్ఞంలో నమ్మకం చేతను హోమాలు చేయిస్తూ అటు అమ్మవారికి అర్చన చేయిస్తూ ఇటు ఇలాగ మరి సూర్య నమస్కారాలు చేయిస్తూ ఆరోగ్యం కోసం, అటు ఈశ్వరారాధన చేయిస్తూ ఇటు రామాయణ పారాయణ, ఇటు మరి శ్రీమద్ భాగవత పారాయణ. అంటే ఏంటి, రాములు వారి యొక్క తత్వాన్ని పార్వతీ అమ్మవారు అధ్యాత్మ రామాయణంలో ప్రార్థిస్తుంది. నమ శివాయతే నమో భవాయ అని. స్వామి రామావతారం యొక్క రామతారక యొక్క తత్వాన్ని చెప్పవలసిందని పార్వతీ అమ్మవారు శంకరుని ప్రార్థిస్తుంది. శంకరుడు ఏం చేస్తాడంటే, రాముని చరితాము కొమ్మారి వినావే ప్రేమతో విను వారికి మోక్షము కలదు రాముని చరిత అని పార్వతీ అమ్మవారికి రామతారక యొక్క విష్ణుమూర్తి యొక్క తత్వాన్ని శంకరుడు అమ్మవారికి ఉపదేశం చేశాడు. కదా ఆధ్యాత్మిక రామాయణం, అధ్యాత్మ రామాయణం. సరే, ఇక్కడ ఏం చేసింది లక్ష్మీ అమ్మవారు, మరి 330 కోటి దేవతల చేతను పూజించబడేటువంటి లక్ష్మీ అమ్మవారు శ్రీ మహావిష్ణువు యొక్క సేవ చేస్తూ, స్వామి నీకు చాలా ప్రీతైన వాళ్ళు ఎవళ్ళని అడిగితే యజ్జన్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధన అని. ఇక్కడ విష్ణుమూర్తి ఏం చేశాడు, మరి నువ్వే అంటాడని లక్ష్మీ అమ్మవారు అడిగితే అప్పుడు చెప్పాడు, పిచ్చిదానా నువ్వు అందరి చేత స్తోత్రం చేయించుకుంటావు, నీ యొక్క కరుణ కలిగితే దరిద్రుని తీసుకెళ్ళే క్షణంలో కోటీశ్వరిని చేస్తావు, నీకు ఆగ్రహం వస్తే దరిద్రుని చేస్తావు, విద్య కావాలంటే నీ అనుగ్రహం కావాలి అని చేత నిన్ను సమస్త దేవతలు నిన్ను స్తోత్రం చేస్తుంటే ఇంకా నా చేత కూడా స్తోత్రం చేయించుకోవాలా అని సంకల్పం కలిగిందా శ్రీ మహావిష్ణువు ఊహించి, నా ఇష్ట దైవమైనటువంటి ఈశ్వరుని ఎవరినైతే పూజ చేసి ఆయన యొక్క అనుగ్రహం పొందుతారో వాళ్ళకంటే నాకు ప్రీతైన వారు లేదని విష్ణుమూర్తి ఈశ్వర తత్వాన్ని లక్ష్మీ అమ్మవారికి చెప్పాడు. అటోమో శంకరుడు విష్ణుమూర్తి రామతారక యొక్క తత్వాన్ని చెప్పాడు. అందుకే శివాజ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. ఈశ్వరుడికి శివుడికి 2 భేదం లేదు, 2 ఒకటే. అయితే పదార్థం ఒకటే. వేదంలో స ఏకః సయ ఏవం వితోన వేదాంత శాస్త్రం చెప్తోంది. ఉండి పదార్థం ఒకటే. అయితే వీళ్ళ యొక్క జన్మాంతంలో చేసిన సుకృత దుష్కృతాలను బట్టి వాడికి రాములు వారంటే హితవు, వాడికి అమ్మవారంటే హితవు, వాడికి ఆంజనేయ స్వామి అంటే హితవు. ఇలాగే పోచి బ్రహ్మ పదార్థాన్ని చిలకలు పోస్తారు. పూర్వం చిలకచ్చులో పోస్తే చిలక అయింది, బీరువాచులో పోస్తే బీరువా అయింది. ఏది బ్రహ్మ పదార్థం పంచదార పాకమే. అలాగే బ్రహ్మ పదార్థం ఒక్కటే. ఈ మహర్షయేష్ట మతేష్ట భిన్నాహ అని వీళ్ళ యొక్క
దేవుళ్ళు వాడు ఒక్కొక్కడికి ఒక్కొక్క రూపంలో ఉంటుంది. నువ్వు ఏ రూపంలో చేసినప్పటికీ కూడా ఆకాశాత్ పతితంతో యథాగచ్చతే సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతే అని వేదం చెబుతోంది. నువ్వు ఏ దేవుడికి దండం పెట్టినా మొత్తానికి ఇదంతా కూడా ఆ పరమేశ్వరుడు ఈశ్వరుడికి చేరవలసిందే. దర్శన స్పర్శన భాగ్యాలు ఎవళ్ళైతే కలిగిందో ఆనాటి నుంచి ఆయనకు అనుగ్రహం ఉన్నవాళ్ళే ఇక్కడికి రాగలరా, కానీ ఆయన ఆజ్ఞ లేదే ఇక్కడికి ఎవళ్ళు పాదం పెట్టలేరు. మనం అంతా పుణ్యాత్మలు కనుక దగ్గరుండి ఆయన యొక్క స్పర్శన, ఆయన యొక్క పాద నమస్కారం, ఆయన యొక్క దర్శనం ప్రతిరోజు మనం చేసుకునే భాగ్యం మనం పట్టిందంటే మనం అంతా జన్మాంతరంలో చేసిన పుణ్య విశేషం. ఆయన అనుభూతులు చెప్పాలంటే చాలా ఎన్ని చెప్పినా కానీ తరగవు. అలాంటి సత్య సాయీశ్వరుడు మనందరినీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చి మనకి భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగజేసి స్వామి చరణ సన్నిధిలో మనం ఎన్ని లోపాలు చేసినా అనుగ్రహించి మనందరినీ కూడా రక్షించుగాక. సహనా భవతు సహనో భునక్తు సావిత్యం కరవావహై తేజస్వినావధేతమస్తు మా విద్వేషావహై. ఓం శాంతి శాంతి శాంతి. स्वस्ति प्रजाभ्य परिपालयन्ता न्यायेन मार्गेण महिषाः। गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम्। समस्तलोका सुखिनो भवन्तु। 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 समस्तलोका सुखिनो भवन्तु।